శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో సుమారుగా 64 రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సాధారణంగా జాతకుడి మీద గోచారరీత్యా ఎక్కువ ప్రభావాన్ని, ఆదాయ వ్యయాల్ని, అలాగే రుణబాధలు, ఆర్థిక సమస్యలు, బంధువులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్సు, అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల, అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం వల్ల మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం, అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగాది తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ మధ్యలో ఈ సుమారుగా ఈ 64 రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు, ఇండస్ట్రీసు, రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే కుజుడు సహజ రాశి చక్రంలో 4వ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చులో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు, వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కుజగ్రహ స్థితి 64 రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుజగ్రహ సంచారం కర్కాటక రాశిలో ఉన్నటువంటి 64 రోజులు మరి మిథున రాశి వారికి ఏ విధంగా ప్రభావం ఉంటుందని పరిశీలించినప్పుడు ఏదైనా ఈ రాశి వారికి లాభాధిపతి ధనస్థానంలో ఏర్పడ్డాడు. ఆ కారణం వల్ల 100% ఆర్థిక పరమైనటువంటి అనుకూలత, అభివృద్ధి ఈ రాశి వారికి 100% కలుగుతుంది. అంటే ఏ మార్గాల ద్వారా వస్తుందని చూసినప్పుడు ముఖ్యంగా భూములు, స్థిరాస్తుల ద్వారా, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ద్వారా, ముఖ్యంగా అన్నదమ్ములు, రక్త సంబంధికులు, స్నేహితులు సహకరించడం ద్వారా చాలా వరకు మీకు అంటే కేవలం ఫైనాన్సు డబ్బులే కాకుండా ఏ విధమైన టెక్నికల్ సహాయం కానీ, ఉద్యోగపరమైన సహాయం కానీ, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో సెటిల్మెంట్లు కానీ చాలా వరకు అంటే భూమి, ధనం
సంబంధించినవన్నీ మీకు అనుకూలిస్తాయి. అలాగే ముఖ్యంగా ఈ కుజుడికి లాభాధిపతికి మరి గురువుతో అర్ధకోణ దృష్టి ఏర్పడింది. అంటే ఈ అర్ధకోణ దృష్టి మనకి మే 15వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. మరి ఈ కారణం వల్ల ఇంచుమించుగా సప్తమ దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు ఈ ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడితో అర్ధకోణ దృష్టి ప్రభావం వల్ల మరి మీ యొక్క పార్ట్నర్స్ వల్ల అయితేనే, భార్య లేదా భర్త ద్వారా అయితేనే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సహకారం ఉంటుంది. అలాగే ఉద్యోగరీత్యా కూడా మీకు ఏమైనా దానికి సంబంధించినటువంటి ధనమో, పిఎఫ్ఓ, ఏదైనా ఇన్సూరెన్స్ లాంటిది రావడం వల్ల కూడా చాలా వరకు మీకు ఈ సమయంలో మీ కుటుంబ అవసరాలకి మీరు ఏదైతే కార్యక్రమం తలపెట్టుకున్నారో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం మీకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాల కూటమిలో శని భగవానుడికి కుజుడికి ఏర్పడినటువంటి కోణ దృష్టి ఒక విధంగా 2 పాపగ్రహాల మధ్య ఏర్పడిన కోణ దృష్టి ఎక్కువగా ఉద్యోగ అవకాశాల మీద ప్రభావం చూపుతుంది. ఇది ఇండస్ట్రీలో ఏదన్నా కొత్తగా మీరు ఒక పరిశ్రమలో ప్రవేశించాలన్నా, కొత్తగా ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవాలన్నా, అందులో నైపుణ్యం సాధించాలన్నా కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తూ ఉంది. దాని తర్వాత ముఖ్యంగా శుక్రుడుతో ఏర్పడినటువంటి కోణ దృష్టి. అంటే శుక్రుడు ఈ రాశి వారికి పంచమాధిపతిగా నైపుణ్యాన్ని, మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు తెచ్చే గ్రహం. అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆల్రెడీ ఎవరైతే మీడియా, సినిమా, టీవీ, యూట్యూబ్ రంగాల్లో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్నారో, లేదా కొత్తగా మీరు ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు కొత్తగా సినిమా పరిశ్రమలో కానీ, సాఫ్ట్వేర్ రంగం అనేది కామను మీనరాశి వారికి, మన మిథున రాశి వారికి చాలా సులభంగా ప్రవేశించే రంగం సాఫ్ట్వేర్ రంగం. దాని తర్వాత మీడియా, అంటే సులభంగా ధనం సంపాదించే అన్ని రంగాల్లో కూడా ఈ మిథున రాశి వారు చాలా వరకు ప్రవేశం పొందుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక సినిమా తీయాలన్నా, ఒక గృహ నిర్మాణం చేయాలన్నా, ఒక పరిశ్రమ స్థాపించాలన్నా దానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి సహకారం, కుటుంబ సభ్యుల సహకారంతో చాలా వరకు మీకు ఏదన్నా ఆదాయ వనరులు ఏర్పరచుకోవడానికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. అయితే కొన్ని అభిప్రాయ భేదాలు కామన్గా కుటుంబ సభ్యుల మధ్య వచ్చినప్పటికి కూడా మిగతా గ్రహాల సహకారం, ఈ కోణ దృష్టి, గురువు, శుక్ర ప్రభావం వల్ల ఏంటంటే కంపల్సరీగా జాతకుడు ఎందులో ప్రవేశించినా కూడా కొద్ది రోజుల్లోనే, అంటే సుమారు ఒక 2 నెలల్లోనే వారి యొక్క సక్సెస్ రావడం జరుగుతుంది. ఏదైనా కుజగ్రహం జాతకులకి అనుకూలంగా ఉండాలంటే జాతకుడు సరైనటువంటి వాస్తు సంబంధించిన గృహంలో నివసించవలసి ఉంటుంది. సాధారణంగా గృహంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు అది కుజగ్రహం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంటుంది అన్నమాట. సాధారణంగా ఒక గృహంలో ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, భర్తకి బలహీనతలు, వ్యసనాలు, అలాగే వాయువు దోషం ఉండడం వల్ల రుణాలు నుంచి బయటపడకపోవడం, పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవడం జరుగుతుంది. తూర్పు ఈశాన్యం అనుకూలంగా లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. అంటే మొత్తం మీద వాస్తు కరెక్ట్గా ఉంటే కుజుడు మీకు కరెక్ట్గా పనిచేసి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీ యొక్క జన్మజాతకంలో కుజుడు పాపగ్రహాలతో ఉన్న, దుస్థానంలో ఉన్న, కంపల్సరిగా మీరు నివసించే గృహంలో వాస్తుపరమైన దోషాలు 100% ఉంటాయి. సో దక్షిణ దిక్కు మొత్తం కూడా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది దక్షిణ ఫేసింగ్ గృహం అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కుజుడు వారి రాశిలో వారి యొక్క జన్మజాతకంలో బలంగా ఉంటే దక్షిణమే వాళ్ళకి బాగా రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఒక ఆర్థిక సమస్యలో ఇరుక్కున్నా,
కోర్టు సమస్యలున్నా, తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా, మీ కుటుంబంలో ఒకరికి చాలా వ్యసనాలు ఏర్పడుతున్నా, స్త్రీలకి సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా, కుటుంబంలో ఎవరూ పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒకరి ఆదాయం మీద ఆధారపడుతున్నా, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది. అంటే కేవలం మీరు అద్దింట్లో ఉన్నా ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది. ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నా మీ మీద వాస్తు దోషం అనేది ఎక్కడికి వెళ్ళినా మీ సొంత గృహం అంటూ ఉంటే, అంటే మీ సొంత గృహం అవ్వచ్చు, మీ తాతగారిది అవ్వచ్చు, తండ్రి గారిది అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య 2-3 సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయటపడలేకపోతున్నాం. గ్రహాలు మారినా, దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఈ రుణ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి. బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరీగా ఒక 2-3 సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అవడం అనుభవరీత్యా కనబడుతుంది. స్వస్తి.